యూనో కొన్ని డ్రీమ్స్ టైం తీసుకుంటాయి, కొన్ని డ్రీమ్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తాయి, మరికొన్ని డ్రీమ్స్ మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకునేలా చేస్తాయి. అసలు ఇది నా వల్ల అవుతుందా అని. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే క్వశ్చన్ నన్ను నేను అడిగా. కానీ ఈరోజు నేను ఒక కార్ని షో ఆఫ్ చేయడానికి రాలేదు. నేను ఈరోజు ఇక్కడ ఎవరు మిమ్మల్ని నమ్మనప్పుడు మీకు కావాల్సింది మీరు అచీవ్ చేయడానికి ఏం చేయాలి, ఏం సాక్రిఫైస్ చేయాలో చూపించడానికి వచ్చి జర్నీ కోసం మాట్లాడడానికి ఎప్పుడు ఛాన్స్ రాలేదు. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అండ్ జనరల్లీ వీడియోస్ లైక్ దిస్ గెట్ అ లాట్ ఆఫ్ ట్రాక్షన్. సో లెట్స్ మేక్ దిస్ ద బెస్ట్ వన్. ప్రతి ఒక్కడికి ఒక డ్రీమ్ కార్ ఉంటుంది. ఈ పర్టికులర్ కార్ నా మైండ్ లో ఒక 3 years నుండి ఉంది. దీని లుక్స్, పర్ఫార్మెన్స్, ఆన్ రోడ్ ప్రెజెన్స్ అన్ని నెక్స్ట్ లెవెల్. కానీ డబ్బులు మాత్రం లేవు. యు సీ, మీకైనా నాకైనా మనం కష్టపడాలంటే కళ్ళ ముందు ఒక గోల్ కనిపించాలి. అదే ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్. లాస్ట్ 3 years గా ఈ పర్టికులర్ కార్ నాకు ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్ కింద మారింది. అండ్ రీసెంట్ గా మనం జూన్ లోనే టెస్ట్ డ్రైవ్ తీసుకున్నాం. My God, dream car for a reason. ఇలా ఇస్తుంది పవర్, ఇలా డిశ్చార్జ్ చేస్తుంది పవర్. తీసుకోమంటావు కార్ని? తీసుకో బ్రో, మస్తుగా సెక్సీ కార్. షూరా? షూర్. అండ్ అలా వితౌట్ ఎనీ సెకండ్ థాట్ కార్ బుక్ చేసి BMW బుక్ చేసేసాం. I'm a BMW owner now. I'm a BMW owner. Today's date is June 23rd, 2025. This is the day I booked my dream car. ఇప్పుడు అసలైన వెయిటింగ్ స్టార్ట్ అవుతుంది. నాకు 1 month 1 year లో అనిపించింది. అండ్ మీన్ వైల్ ఈ డాక్యుమెంటింగ్, ఫైనాన్సింగ్ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాయి. బట్ ఫైనలీ we are taking the car today. This is my outfit. చూడండి, ప్యాంట్, షూస్, యాక్సెసరీస్, ఆల్ దీస్ థింగ్స్ చాలా క్యూరేట్ చేశాను అనమాట. బికాస్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ యెట్. ఐమ్ ఎక్సైటెడ్ యాజ్ వెల్ యాజ్ స్కేర్డ్. ఎలా ఉంటుందో తెలీదు, బట్ లెట్స్ గో. ఎంత బిగ్ డే అయినా సరే నీట్గా మార్నింగ్ జిమ్కి వెళ్ళా. బికాస్ ఐ పుట్ మై సెల్ఫ్ అబోవ్ ఎవ్రీథింగ్. అదైతే కాన్స్టెంట్ అనమాట. సో జిమ్కి వెళ్ళి ఐ గాట్ ద పంప్, ఐ గాట్ ఎక్సైటెడ్. అండ్ ఇంకేముంది, షేడ్స్ ఏం పెడదాం రండి ఒకసారి. ఎస్పెషలీ కార్ అన్వీల్ కోసమే కొన్ని షేడ్స్ తీసుకున్నాను అనమాట. ఇది ఎలా ఉంది? ఇంకోటి కూడా ఉంది. హౌ అబౌట్ దిస్? ఇంకోటి కూడా ఉంది, ఎల్లో టెంట్. యు నో వాట్, ఐ థింక్ దిస్ ఈజ్ పర్ఫెక్ట్. డోంట్ యు థింక్? దిస్ ఈజ్ ద లాస్ట్ వన్. మనం చెప్పాలంటే ఇలాంటి యాక్సెస్ పెద్దగా ఫోకస్ చేయం, ఎస్పెషల్లీ ఇలాంటి అకేషన్స్ ఉంటే తప్ప. ఏదైనా సరే ఫ్యాక్ట్ చేంజ్ అవుతుందా? అమ్మాయిలకి మేకప్లు, హ్యాండ్ బ్యాగ్లు, మనకు మాత్రం కార్స్. ఇఫ్ యు స్మెల్ గుడ్, యు ఫీల్ గుడ్. దిస్ కింగ్ బై డాల్చే గబానా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్ఫ్యూమ్స్. మా పేరెంట్స్ కింద వెయిట్ చేస్తున్నారు. సో లెట్స్ గో. ఎంత ఎక్సైటెడ్ ఉంటుంది నేను. అండ్ లుక్ ఎట్ దిస్ బ్యాగ్, జురాసిక్ పార్క్. ఎన్ని మారినా ఇది మాత్రం మారదు. జురాసిక్ పార్క్ సంబంధించిన క్యాప్, టీ షర్ట్లు, బ్యాగ్లు, బోల్డ్. This is gifted by someone else, by the way. So we're on the way to the showroom and we are going in our Creta. Back my parents uన్నారు అనమాట. But ఈ క్రెటా తీసుకున్నప్పుడు కూడా థాట్ దిస్ ఈస్ మై డ్రీమ్ మ్యాన్, ఈ కార్ తీసుకున్నాను అని చెప్పి. బట్ డ్రీమ్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి, ఆల్ దీస్ థింగ్స్. బట్ కైండ్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ ఆన్ మై వే టు ద స్టోర్. దీంతో ఉన్న మెమరీస్ అన్ని గుర్తొస్తాయి అనమాట. బట్ డెఫినెట్లీ దిస్ ఈజ్ మై ఎమోషనల్ కనెక్ట్. ఎందుకంటే దీంతో ఎన్నో వ్లాగ్స్, ఎన్ని ఫోటోషూట్స్, యూనో నా పర్సనల్ లైఫ్కి, ప్రొఫెషనల్ లైఫ్కి చాలా హెల్ప్ అయింది కార్ అయితే మాత్రం. బట్ దిస్ కార్ విల్ బి గోయింగ్ టు మై డాడీ యాక్చువల్లీ. We are here. Oh my God. Hi Nikhil. Hi, how are you? Morning. We'll start it maybe in 20 minutes lo. Okay. Or మనం పేపర్ వర్క్ ఉంటుంది, కేక్ కటింగ్
ఓకే, ఫస్ట్ పేపర్ వర్క్ చేసేద్దామా? డన్. నేను ఇంకా ఈ కార్ని చూడలేదు, నేనే చూడలేదు ఈ కార్ని ఇంకా. మొత్తం సెట్ అయిపోయిందిగా షోరూమ్, చాలా బాగుంది. బై ద వే చెప్పడం మర్చిపోయాను, దిస్ ఈస్ ద న్యూ షోరూమ్, అంటే రీఫర్బిష్ చేసిన షోరూమ్ అనమాట. మన బండి ఈజ్ ద ఫస్ట్ కార్ దట్ వీఆర్ టేకింగ్ ఫ్రమ్ హియర్. వీళ్ళు కూడా ఇదే ఫస్ట్ కార్ డెలివరీ అనమాట ఈ షోరూమ్. ఓ లుక్ ఎట్ ఇట్. మన పేరు బుగతా అండ్ ఫ్యామిలీ. Thanks for coming. Delicious, brother. Thank you so much. My father, Sabu bhai, my mother, my sister. Amir is coming. I told him to come by this time. I'll give him a call. I thought his car is already parked. Said he'll come in Creta. No, that is my car. Thank you so much for coming. ఇంత హ్యాపీనెస్లో కూడా ఒక్క విషయం నేను ఇప్పుడు వెంటాడుతూ ఉంటుంది, హైదరాబాద్. నేను వైజాగ్లో పుట్టా, కానీ హైదరాబాద్ నన్ను పెంచింది. అంతెందుకు ఈరోజు ఈ కార్ కొనడానికి కూడా మెయిన్ రీజన్ ఈ సిటీ అండ్ ఈ సిటీలో పరిచయమైన మనుషులే. ఇది ఓన్లీ మీలో కొంతమంది అర్థం చేసుకున్నారు, మిగతా వాళ్ళు నేను మీన్ చేయని వర్డ్స్ని కాంట్రవర్సీ చేశారు. నాకు తెలుసు హైదరాబాద్ నాకేమి ఇచ్చిందో. అసలు ఎందుకు నేను ఇలా ఉన్నానంటే ఈ సిటీయే కారణం. కానీ కాంటెంట్ కోసం నన్ను చాలా బ్యాడ్గా చూపించారు. చాలా అంటే చాలా టఫ్ ఫేజ్ని క్రాస్ చేసి ఆ టైంలో. సింపుల్ చెప్తున్నా, మనం గ్రో అవుతున్నాం కాబట్టి ఆ హేట్. అసలు హేట్ వస్తే నువ్వు గ్రో అయినట్టే. నువ్వు కూడా ఈ దారిలో వెళ్తున్నప్పుడు చాలా అడ్డొస్తాయి, ఆగిపోకు. నేను కూడా ఆగలే, రిప్లై ఇద్దాం అనుకున్నా కానీ ఐ స్టేడ్ క్వైట్, బికాస్ దీనికన్నా మంచి రిప్లై ఇంకేముంటుంది? టు సే యు కాంట్ బీట్ మీ. Bitch, I got problems I solve them. I run through the money, the pressure be calling. Left on my blessings, I feel like I'm falling. The birdie is back, tell me I'm garbage. I'm going through something that's... Thank you so much, Nicole. Means a lot, man. Means a lot. Thank you. Give me a hug. Thank you so much. With your motivation, with your inspiration. This is the new 2025 color. All in the planning. You can do in your car. Definitely. So, feel that sound? You know, I feel another. It's not about luxury. It's about the consistency. You know, ఇది ఒక రివార్డ్ అని నేను చెప్పను, కానీ ఖచ్చితంగా చెప్తున్నా. నౌ ఐ ఫీల్ సాటిస్ఫైడ్. నేను లేట్ నైట్స్ వర్క్ చేసింది, నేను అంత హార్డ్ వర్క్ చేసింది, ఇట్స్ ఎ ప్రూఫ్ దట్ ఇట్ పేడ్ ఆఫ్. ఆ కష్టం ఎక్కడికి పోదబ్బా. యూనో, మీకు తెలియదు, అన్నీ చెప్పుకోలేను నేను, బట్ 4 o'clock దాకా మార్నింగ్ వీడియోస్ చేసుకొని, స్క్రిప్టింగ్ చేసుకొని, ఆల్ దోస్ డేస్, యూనో, దిస్ వాజ్ ద మోటివేటింగ్ ఫ్యాక్టర్. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్, నేను ఇక్కడ దాకా వచ్చానంటే నో డౌట్, అది మీకు కూడా తెలుసు, బికాస్ ఆఫ్ యూ. ఎవరైతే ఎంకరేజ్ చేశారో, నన్ను నమ్మారో, మోటివేట్ చేశారో, ఆల్ దిస్ ఈజ్ పాసిబుల్, మేడ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ యూ. అండ్ ఎవరైతే who doubted me, who doubted this journey, I hope this motivates you too as well. సో ఈ వాచ్ చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ సీకో ప్రాస్పెక్ట్స్. ఇది ఒక డైవర్స్ వాచ్. ఈ కలర్ చూసినా, ఈ డైల్ చూసినా కూడా సేమ్ మన కార్ కలర్కి సూట్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ వెరీ స్పెషల్, ఎందుకంటే కరెక్ట్గా ఈ మైల్ స్టోన్ అప్పుడు తీసుకున్నా కాబట్టి ఎవ్రీ టైమ్ ఐ లుక్ ఎట్ దిస్ వాచ్, కార్ తీసుకున్న మూమెంట్స్ అవి గుర్తొస్తాయి అన్నమాట, విచ్ ఈస్ వెరీ స్పెషల్. అండ్ రైట్ నౌ ఇప్పుడు మనం మన ఫ్యామిలీతో ఉన్నాము. మమ్మీతో అన్వీలింగ్ చేయించాము. ఈవెన్ దో వీడియోలో నేను పెట్టినా సరే, మమ్మీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ స్టార్ట్ ద ఇంజన్. బికాజ్ ఇంత కష్టపడిన తర్వాత ఒకటి మనం మర్చిపోకూడదు, బికాజ్ ఈ టైంలో మనం ఇక్కడ ఈ స్పాట్లో ఉన్నామంటే దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ పేరెంట్స్, మై పేరెంట్స్. సో ఆల్వేస్ గివ్ ద మచ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్.
ఎలాంటి స్పెషల్ అకేషన్ అప్పుడు కూడా ప్యూర్ పేరెంట్స్, రైట్? అండ్ టాకింగ్ అబౌట్ ద ఇంటీరియర్స్, వాట్ కెన్ ఐ సే మ్యాన్, వాట్ కెన్ ఐ సే? దిస్ పర్ఫెక్ట్ డ్రైవర్స్ కాక్పిట్, ఆల్ ద ఆటోమేషన్ ఈస్ ఫ్రమ్ హియర్. స్మార్ట్ కీ ఇచ్చారు, ఏదైతే ఇక్కడ లేదు. సో దిస్ ఈస్ ద కీ ఫర్ ద కార్. కీ లేకపోయినా సరే జస్ట్ ట్యాప్ ఇట్, ఇట్ విల్ ఓపెన్. ఒక ఓవరాల్ రివ్యూ ఒక 1 month తర్వాత ఒక వీడియో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. అది కావాలా లేదా కింద కామెంట్ చేయండి. సో ఈ కార్ నాకు ఎంత పడింది అని అంటే 1 crore, అరౌండ్ 1 crore పడింది. అది మీరు ఎక్కడ చూసినా తెలుస్తుంది. PPF చేయిస్తాను, కొంత కస్టమైజేషన్, స్పాయిలర్ కూడా మేనేజ్ చేస్తున్నాను అనమాట. సో అసలైన రివ్యూ 1 month తర్వాత వస్తుంది. బట్ లాస్ట్కి అందరూ కేర్ చేసేది ఏంటి, అందరూ అడిగేది ఏంటి, ఎంత ఇస్తుంది కార్, ఎంత ఇస్తుంది అంటే సిటీలో మేబీ 8, 9, మేబీ హైవేస్ ఎక్కువ 15, 17 అట్లా ఇస్తుంది అనమాట. క్రెటా అయితే నీట్గా 12, 13 ఇస్తుంది సిటీలో కూడా. బట్ ఇక ఫ్యూయల్ ఎఫిషియన్సీ చూసుకుంటే ఇలాంటి కార్లు అసలు తీసుకోవద్దు. దిస్ ఈజ్ ఫర్ ద పవర్, దిస్ ఈజ్ ఫర్ ద స్పోర్ట్స్ మ్యాన్షిప్. లోపల ఎవడైతే ఉన్నాడో వాడి కోసం. క్లాప్స్ టు మై సెల్ఫ్. అండ్ ఎవరైతే ఈ ఫేజ్ నుంచి బయటకు వచ్చారో మీకు కూడా క్లాప్స్, ప్యాట్ ఆన్ యువర్ బ్యాక్. ఇప్పుడు లాస్ట్ కొంతమంది కింద కామెంట్ సెక్షన్లో ఇదంతా పెయిడ్ కొలాబ్స్ వల్ల, ఇదంతా సోషల్ మీడియా ట్రిక్స్, ఇవన్నీ ఈజీ మనీ అని అనుకుంటారు. తప్పే లేదు. కానీ ఆ కొంతమందికి లెట్ మీ బి క్లియర్, నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఏ ఒక్కరిని కూడా చేసిందే లేదు. నేను స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసి ఇదంతా చాలా మందికి తెలుసు మీలో. దట్స్ ద డిఫరెన్స్. ఈరోజు నా దగ్గర ఉన్నవన్నీ కూడా నేను సంపాదించుకున్నవే. చాలా మంది ఇల్లు తీసుకో, ల్యాండ్ తీసుకో అనేవాళ్ళు. టు బి ఆనెస్ట్ మంచి కోసమే చెప్తారు అది, బికాస్ దట్స్ అ బెటర్ ఇన్వెస్ట్మెంట్, బెటర్ ఫ్యూచర్. బట్ ఆన్ ద అదర్ సైడ్ జనాలకి కొన్ని ఎమోషన్స్ కూడా ఉంటాయి. మన మనుషులం, ప్రతిదీ క్యాల్కులేట్ చేయదు. ప్రస్తుతం నా ఏజ్ 27, ఐఎమ్ విత్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఈ టైంలో నాకు నచ్చింది నేను చేయకపోతే రేపు పొద్దున్న పక్కనోడికి నేను పనోడిని. అండ్ టు బి ఆనెస్ట్ రవిగాడికి కూడా చెప్పలేదు నేను కార్ తీసుకున్న విషయం. రేపు కలుస్తున్నాను, అది కూడా వ్లాగ్ తీస్తాను అనమాట. అది ఖచ్చితంగా మిస్ అవ్వద్దు, ఎందుకంటే మొత్తం ఫుల్ ప్యూర్ ఫన్ ఉండబోతుంది. గేర్లు ఎక్కిపోతాడు అయితే. లాస్ట్ నేను చెప్పేది ఒకటే, దిస్ కార్ మే డిప్రిషియేట్ మై వాలెట్ బట్ అప్రిషియేట్స్ మై సోల్. నీకు వచ్చిన ఫేక్ ఇన్వైట్, నీకు సాబు పంపించింది, ఇదంతా కూడా ఇంత ఫేకేనా?